అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. ఈ వీడియోలో మనం మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టోన్స్. సార్, రాళ్ళు వచ్చినాయి, ఆపరేషన్ చేయించుకోవాలంటున్నారు. నిజంగా మాకు ఆపరేషన్ అవసరమా? ఏ పేషెంట్లకి మెడికల్ మేనేజ్మెంట్ తోటి స్టోన్స్ని డీల్ చేయొచ్చు, మనము ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలా, అది ఈ వీడియోలో చెప్పుకుందాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. స్టోన్స్ రాకుండా ఏం చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. సో ప్రతి వీడియోలో బ్రీఫ్గా ఒక 1 minute దీని మీద చెప్తూ ఉంటాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. వాటర్ ఎక్కువ తీసుకోండి. మీ పనికి తగ్గట్టు, స్వెట్కి తగ్గట్టు వాటర్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, యానిమల్ ప్రోటీన్ తగ్గించాలి అంటే మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్ తినచ్చు. వేరే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ లైక్ సోయాబీన్స్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకోవచ్చు. మూడవది సాల్ట్ తగ్గించాలి. సాల్ట్ మెయిన్ కల్ప్రిట్. నాలుగవది కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే గ్యాస్ ఉండే కూల్ డ్రింక్స్ తగ్గించాలి. ఐదవది ఫుడ్కి సంబంధించిన దాంట్లో ప్లాంట్ ప్రోడక్ట్స్లో కూడా ఆక్సలేట్ రిచ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. 90% రాళ్ళు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆక్సలేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో లైక్ పాలకూర కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇట్లాంటివి తగ్గించి ఈ సీజన్లో స్టోన్స్ ఫార్మ్ అయ్యేవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రివెన్షన్ పార్ట్. ఓకే, క్యూర్ పార్ట్ అంటే ఆల్రెడీ స్టోన్స్ వచ్చేసినాయి సార్, ఇప్పుడు ఏం చేయాలా మేము? సో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మీకు పెయిన్ వస్తున్నప్పుడు స్కానింగ్లో కిడ్నీ లోపల రాళ్ళు ఉన్నాయి, పలానా సైజు ఉన్నాయి, దాంతోపాటు కిడ్నీలో వాపు ఉన్నది అంటే మీ స్కానింగ్ పూర్తిగా లేదని అర్థం. అక్కడ అంటే స్కానింగ్ చేసే డాక్టర్ని తప్పు పట్టట్లేదు నేను. మనం స్కానింగ్ చేయించుకునే పొజిషన్, కండిషన్, మన పేగులు ఆ రోజు ఖాళీగా ఉన్నాయా, గ్యాస్తో నిండి ఉన్నాయా, ఆ పేగులు కిడ్నీ పైప్ మీద అడ్డం రావటం వల్ల కిడ్నీ పైప్లో ఎక్కడన్నా కింద చిన్న రాయి ఇరుక్కొని ఉంటే కనపడకపోవచ్చు. చూడండి, కిడ్నీ మామూలుగా ఈ గది అనుకుంటే మనము గది లోపల వేలాడే గడియారం వల్ల కానివ్వండి, బట్టల వల్ల కానివ్వండి, గది బయటికి వెళ్ళే దారి మూసుకోపోకపోవటం వల్ల స్వెల్లింగ్ ఏమీ రాదు. అంటే ఈ పదార్థాల వల్ల మనకి గోడ మీద ఉండే రాళ్ల వల్ల, కిడ్నీ లోపల ఉండే రాళ్ల వల్ల పెద్ద ఇబ్బంది రాదు. ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే ఆ రాయి స్లిప్ అయ్యి ఆ డోర్ లోపల నుంచి బయటికి వెళ్ళే డోర్ దారి ఏదైతే ఉంటుందో అది అబ్స్ట్రక్ట్ అయినప్పుడే మూత్రం కిందికి వెళ్ళటానికి ప్యాసేజ్ బ్లాక్ అవటం వల్ల కిడ్నీలో వాపు వస్తుంది. సో కిడ్నీ లోపల రాయి ఉంది, కిడ్నీలో వాపు ఉంది అంటే రిపోర్ట్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇంకా వేరేది ఎక్కడో అడ్డం పడింది, కనపడలేదు, అది తెలుసుకోవాలి. సో దానికోసమే మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉన్నా కానీ మళ్ళీ సిటీ స్కానింగ్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సరే, సిటీ స్కానింగ్ చేయించుకున్నాం, 5 mm రాయి అని వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, సో కిడ్నీ లోపల రాళ్ళు, కిడ్నీ బయట దాటి ఆల్రెడీ పైపులో జారిన రాయి, అన్నిటి సైజు మ్యాక్సిమం అందులో అన్నిటికంటే పెద్దది 5 mm ఉంటే, 6 mm వరకే ఉంటే 99% మీకు ఆపరేషన్ అవసరం ఉండదు. 2-3 mm రాళ్ళు, 3 mm, 4 mm కిడ్నీ పైప్లో ఒక 5 mm రాయి ఉంది, మీకు అడపాదడప పిండినట్టు నొప్పి వస్తుంది తప్పితే జ్వరం లేదు, మూత్రంలో మంట లేదు, మూత్రంలో బ్లడ్ పడట్లేదు, పొత్తి కడుపు నొప్పి లేదు, వేరే ఇతరత్ర భయపడాల్సిన కంప్లైంట్స్ ఏమీ లేవు అంటే సేఫ్గా ఆ స్టోన్స్ని మనం మెడికల్ మేనేజ్మెంట్ తోటి ట్రీట్ చేసుకోవచ్చు. లేదు, కిడ్నీలో వాపు ఎక్కువ ఉన్నది, స్కానింగ్లో రక్తంలో ఇన్ఫెక్షన్ అని రిపోర్ట్లో ఉన్నది, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నది, పొత్తి కడుపు నొప్పి వస్తున్నది, జ్వరం వస్తున్నది, వాంతులు అవుతున్నాయి, నొప్పి తగ్గించడానికి ఇంజక్షన్లు ఆల్రెడీ 2-3 చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటప్పుడు స్టోన్ సైజు చిన్నగా ఉన్నా మన పైప్ సైజు కూడా చిన్నగా ఉండటం వల్ల ఆ రాయి ఇరుక్కొని ఉంది, మూత్రం దిగటానికి జాగలేక మూత్రం పైన కిడ్నీలో పేరుకుంటుంది, దాని లోపల ఇన్ఫెక్షన్ చేరి కిడ్నీ ఇన్ఫెక్ట్ అయ్యింది, బాడీలోకి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ కూడా పాకింది అని అర్థం. అట్లాంటప్పుడు మందులతోటి ఇంకా టైం వేస్ట్ చేసి రిస్క్ తీసుకోకూడదు. దాన్ని పడిపోవటానికి మందులు కరెక్ట్గా అన్న పెట్టుకోవాలా, లేదు మందులు ఆల్రెడీ పెట్టాం పనిచేస్తలేదు, ఆల్రెడీ చేయి జారిపోయింది టైం అన్నప్పుడు వెంటనే వెళ్ళి దాన్ని తీసుకోవాలి.
సో రాయి పడిపోవటానికి ఏమేమి చెయ్యొచ్చు? ఓకే, సో మీ స్టోన్ కనుక 5-6 మిల్లీమీటర్లు రాయి అయితే నేను చెప్పినట్టు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, స్కానింగ్ ఈ 3 కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకటి స్టోన్ సైజు కోసము, ఒకటి మూత్రంలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందా, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఆల్రెడీ బ్లడ్లోకి పాకిందా. ఈ 3 లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏమేమి చేస్తాం? వాటర్ ఎక్కువ తాగమని చెప్తాం. వాటర్ తాగిన వాటర్ కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అయ్యి ఎక్కువ యూరిన్ వచ్చేలాగా మందులు పెడతాం. ఆ యూరిన్ ప్రెషర్ పెరగటం వల్ల రాయిని నెట్టడానికి ట్రై చేస్తుంది. నెట్టినప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ తగ్గటానికి టెంపరీగా రాయి పడిపోయేంత వరకు పెయిన్ కిల్లర్స్ పెడతాం. 4వది, రాయి ఇరుక్కొని ఉండటం వల్ల కిడ్నీ పైపు ఏదైతే టైట్గా ఉందో అది రిలాక్స్ అవ్వడానికి దాని చుట్టూతో మజిల్ ఉంటుంది కదా, స్మూత్ మజిల్ అనే కండరం ఉంటుంది. ఆ స్మూత్ మజిల్ రిలాక్స్ అవ్వడానికి మందులు పెడతాం. అండ్ రాయి దెబ్బ డ్యామేజ్ చేయటం వల్ల ఎర్రగా వచ్చి లోపలికి వాపు రావటం వల్ల మూత్రనాళం దారి ఇంకా సన్నబడటం ఏదైతే ఉంటుందో ఇది తగ్గటానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే కొన్ని మందులు పెడతాం. యాంటీబయాటిక్స్ అనే కొన్ని మందులు పెడతాం. వెరీ రేర్లీ కొంతమందికి స్టెరాయిడ్ కూడా పెడతాం. సివియర్ ఇన్ఫెక్షన్ కనుక ఉంది, పైప్ బాగా సన్నగా ఉంది, యంగ్ పేషెంట్, షుగరు, డయాబెటీసు, బీపీలు, వేరే ఇతరత్ర ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ తక్కువ అయ్యే ప్రాబ్లమ్స్ లైక్ హెచ్ఐవి, టీబీ లాంటి ఇన్ఫెక్షన్లు లేవు, ఎక్కువ సివియర్ ఇన్ఫెక్షన్ లేదు అంటే అట్లాంటి పేషెంట్స్కి ఒక చిన్నపాటి డోసు స్టెరాయిడ్ ట్యాబ్లెట్ కూడా పెట్టి ఈ రక్తనాళం, మూత్రనాళంలో కండ వాపు ఏదైతే లోపలికి పెరిగిందో అది తగ్గిపోవటానికి మందులు పెడతాం. ఇన్ని మందులు వేసుకుంటున్నప్పుడు కొంచెము గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్కి కూడా కడుపు మండే అవకాశం ఉంటుంది. సో ఒక గ్యాస్ ట్యాబ్లెట్ మంట తగ్గటానికి పెడతాం. సో ఇవి యావరేజ్గా పెట్టే మందులు. ఇవి కాకుండా ఇంకొక 2 కేటగిరీస్ మందులు మూత్రం ఫ్రీగా నడవటానికి అండ్ మూత్రంలో యాసిడ్ ఉంటుంది. మన యూరిన్ మామూలుగా ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. ఈ యాసిడ్ కంటెంట్లో సాల్ట్స్ ఎక్కువ అతుక్కొని బాండ్స్ ఫామ్ అయ్యి ముద్దలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పీహెచ్ కిడ్నీ నుంచి వచ్చే ఈ మూత్రం పీహెచ్ని మార్చడానికి యూరిన్ ఆల్కలనైజర్ అని సిరప్ ఉంటుంది. ఆ సిరప్ వల్ల ఈ యాసిడ్ బేస్గా మారినప్పుడు ఆ గట్టిగా ముద్దల్లాగా ఉన్న పొడి రాయి పొడి పొడిగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే కరిగిపోవటం. ఇట్లాంటి టైంలో వాటర్ ఎక్కువ తాగటం, కిడ్నీస్ నుంచి ఫ్లష్ అవుట్ అవ్వటము, ఒక 2 పొరల లేయర్లు పైన కిడ్నీ రాయి రిలీజ్ అవ్వటము, ఆ రాయిని పట్టుకున్న కండ వెనక్కి పోవటము, మూత్రం పైపు వెడల్పు అవ్వటము, ఇవన్నీ కలిపి స్టోన్ పడిపోవటానికి హెల్ప్ అవుతాయి. అండ్ మందులు కాకుండా మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవి ఇందాక చెప్పాను. ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని యోగా ఆసనాలు కూడా ఈ రాయి ఇరుక్కొని ఉన్నప్పుడు చిన్న రాళ్ళు 4-5 మిల్లీమీటర్ల రాళ్ళు పడిపోవడానికి హెల్ప్ అవుతాయి. వజ్రాసనం ఒకటి, అండ్ 2వది చక్రాసనం. సో మన బాడీ హ్యాబిటస్కి తగ్గట్టు పనులు చేయాలా. ఇప్పటిదాకా అసలు మనకి ఫ్లెక్సిబుల్ బాడీ లేదు అనుకుంటే ఇట్లాంటప్పుడు ఈ పెయిన్లో ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయకండి. జనరల్లీ రాళ్ళు రెగ్యులర్గా పడిపోతూ ఉండే వాళ్ళకి ఈ యోగా ఆసనాలు హెల్ప్ అవుతాయి. అంటే రాళ్ళు తయారవుతున్నాయి, పడిపోతున్నాయి, ఆగట్లేదు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కొంతమందికి రాళ్ళు పడిపోతూ ఉంటాయి. 5-6 నెలలకు ఒకసారి స్కానింగ్ చేసినప్పుడు 3-4 మిల్లీమీటర్ రాళ్ళు ఉంటూనే ఉంటాయి అల్ట్రాసౌండ్లో. ఇట్లాంటి వాళ్ళకి ఈ 2-3 ఆసనాలు చేయడం వల్ల స్టోన్ ఎప్పుడన్నా ఆగినా పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్. ఒకవేళ మీ స్టోన్ 6 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండి లేదా తక్కువ ఉన్నా కానీ ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీలో, మూత్రంలో, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందనంటే మూత్రం ద్వారా లేజర్ ఆపరేషన్ల ద్వారా 100% రిజల్ట్ని ఇమీడియట్గా చూపించి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసే మల్టిపుల్ అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ సమ్మర్లో అంత కష్టం మీకు వస్తే V9 హాస్పిటల్ని గుర్తుపెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.